ఇది చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఈ సొల్యూషన్ ప్లాంట్స్ పైన ఏదైనా పురుగులు ఉంటే కూడా వెంటనే వెళ్ళిపోతున్నాయి. ఇది తీసుకొని ఈ సొల్యూషన్లో కలిపేసేయాలి. అలాగే గొంగల్ పురుగులు ఉంటాయి కదా ఎక్కువగా, అవి లీఫ్ కింద కనిపించవు. మనం స్ప్రే చేసేసామంటే ఆకుల పైన అవి తినటం మానేస్తాయి. అలాగే పడిపోతూ ఉంటాయి. షెల్స్, స్లగ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. చిల్లీ కాల్షియం కావాలి కాబట్టి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. అలాగే మంచి ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. వేస్ట్ ప్రోడక్ట్స్ తోటి మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాము. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, రైనీ సీజన్లో మన బాల్కనీ పాట్స్ ఎక్కువగా ఆఫిడ్స్, మీలీబగ్స్ ఇంకా స్పైడర్ అటాక్ ఎక్కువ ఉంటుందన్నమాట. సాయిల్ అంతా తేమగా ఉంటుంది కదా, అందుకే ఈ షెల్స్ అన్ని కూడా ఎక్కువగా వస్తాయి. దీనివల్ల మన ప్లాంట్స్ సీడ్స్ ఏమైనా వేస్తే సీడ్లింగ్స్ అన్ని కూడా తినేస్తూ ఉంటాయి. స్పైడర్స్ అవన్నీ కూడా ఈ ప్లాంట్ పైన చిన్న మొక్కల పైన కూడా బూజు కట్టేస్తూ ఉంటాయి. అలాగే ఈ గొంగల్ పురుగులు రావటం కానీ ఇంకా వేరే అన్ని పురుగులన్నీ కూడా వర్షాకాలంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా పాడైపోతాయి. అలాగే మనకి సేఫ్ కూడా కాదు. ఏదైనా చెట్టు పట్టుకుందామన్నా కూడా గొంగల్ పురుగులు ఉండటము, లేకపోతే వేరే పురుగులు అన్నీ తిరగటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఒక మంచి పెస్టిసైడ్ అలాగే మంచి ఫర్టిలైజర్ కూడా తయారు చేస్తున్నాము. ఈ ఫర్టిలైజర్ మనం వాడటం చాలా సింపుల్ అన్నమాట. వేస్ట్ ప్రోడక్ట్స్ తోటి మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి వెల్లుల్లి పొట్టు అనమాట. నార్మల్గా మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తాం కదా, దాంట్లో వెల్లుల్లి పొట్టులు తీసేస్తాం కదా, ఈ పొట్లు మాత్రమే అనమాట ఇవి. వెల్లుల్లి ఏమి వాడట్లేదు దీంట్లో, కేవలం పొట్టే అనమాట ఇదంతా కూడా. ఈ పొట్టు చాలా ఘాటు వాసన వస్తుంది. అయితే ఈ పొట్టు అంతా తీసుకొని ఒక బౌల్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాము. అందులోనే ఒక మిరపకాయ ఉండిపోయింది, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. మిరపకాయ లేకపోయినా పర్లేదు, ఓన్లీ వెల్లుల్లి పొట్టు అయినా సరిపోతుంది. ఇది దాదాపు 24 hours మూత పెట్టేసి అలాగే ఉంచేయాలి. 24 hours తర్వాత ఇది ఇలాగుందనమాట. ఇది చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్తో చాలా పురుగులు పోతాయి అన్నమాట. ఇంకా మనం వేరేవి ఏమి వాడనక్కర్లేదు, అంత స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ తీసుకున్నది ఒక 25%. ఇంకా మిగతా 75% అంతా వాటర్ కలిపేసేయాలి. ఈ సొల్యూషన్ని మనము వడగడతాము. మంచిగా ఫిల్టర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్ప్రే కూడా వాడుతున్నాను, అలాగే ఫర్టిలైజర్గా కూడా వాడుతున్నాను. వడగట్టేసిన తర్వాత దీంట్లో ఈ సున్నం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా నేను ఈ సొల్యూషన్ ఇప్పుడు టొమాటోకి కానీ, మిరపకాయకి కానీ, వంకాయకి కానీ అలాంటి వాటికి వాడుతున్నాను. ఈ సున్నములో కాల్షియం ఉంటుంది. ఇది టొమాటో ప్లాంట్కి, వంకాయ ప్లాంట్కి, చిల్లీ ప్లాంట్కి బాగా పనిచేస్తుంది. అలాగే వేరే ప్లాంట్స్ అన్నిటికి కూడా పనిచేస్తుంది. ఈ సున్నం వచ్చేసి మనకు మార్కెట్లో పానాకులు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది. దాదాపు ఒక 5 rupees అలా ఉంటుంది ఈ డబ్బా. చాలా చీప్ అన్నమాట, కానీ కాల్షియం చాలా బాగా ఇస్తుంది ప్లాంట్స్కి. ఇది ఒక చిటికెడు అంత సున్నం తీసుకున్నాము. ఇది తీసుకొని ఈ సొల్యూషన్లో కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న ఈ వాటర్ని మనము 1 liter వాటర్లో డైల్యూట్ చేయాలి. ఈ కొంచెం వాటర్ని మళ్ళీ 1 liter వాటర్లో డైల్యూట్ చేయాలి. సున్నము చిన్న పార్టికల్స్ ఏమన్నా ఉంటాయనేసి మళ్ళీ వడగడుతున్నాను నేను. నీట్గా వడగట్టేసుకొని బాటిల్లో 1 liter వాటర్ ఆల్రెడీ ఉంది, దాంట్లో వేసేసి ఇదే స్ప్రే చేసుకోవచ్చు. ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఈ సొల్యూషన్ ప్లాంట్స్ పైన ఏదైనా పురుగులు ఉంటే కూడా వెంటనే వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇవి షెల్స్కి కూడా బాగా పనిచేస్తాయి. వర్షాకాలం వర్షం పడుతూ ఉంటే ఏమవుతుందంటే షెల్స్, స్లగ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఈ స్ప్రే దానిపైన చేసేస్తే ఇది స్ట్రాంగ్ ఉండటం వల్ల వెల్లుల్లి ఇంకా మిరపకాయ కూడా వేసాం కదా, వాటికి స్కిన్ అంతా మండిపోయేటట్టు ఉంటుంది అనమాట. అందుకని ఇది వేసేసరికి అవి ముడుచుకుపోయి ఇంకా రావు. ఓ 2-3 times ఇలా వేసేసేయాలి. ఈ సొల్యూషన్ స్ప్రే వాడటం వల్ల ప్లాంట్స్కి ఏం నష్టం జరగదు, స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ప్లాంట్స్కి మాత్రం లీవ్స్కి ఏం నష్టం జరగదు. కానీ స్పైడర్స్కి, మీలీబగ్స్కి, ఆఫిడ్స్కి, అలాగే బ్లాక్ ఫ్లైస్కి, షెల్స్కి, స్లగ్స్కి
ఇంకా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా నచ్చదన్నమాట ఈ స్మెల్. అలాగే గొంగల్ పురుగులు ఉంటాయి కదా ఎక్కువగా, అవి లీఫ్ కింద కనిపించవు, మనం స్ప్రే చేసేసామంటే ఆకులపైన అవి తినటం మానేస్తాయి, అలాగే పడిపోతుంటాయి అప్పుడప్పుడు చాలా ఘాటు వాసన అవ్వటం వల్ల. సో ఇదే స్ప్రే మనము సాయిల్లో కూడా వేసేయచ్చు. సాయిల్లో వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆఫిడ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫెస్టేషన్ సాయిల్లో పెడతాయన్నమాట, గుడ్లు అవన్నీ అవి పోతాయి. అలాగే షెల్స్ ఉంటాయి కదా ఎక్కువగా సాయిల్లోనే ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. ఈ లైమ్ వాటర్ మనము సాయిల్లో వేయటం వల్ల ప్లాంట్స్కి మంచి కాల్షియం కూడా అందుతుంది. అలాగే రూట్ రాట్ ఏవైనా ఉంటే కూడా రాట్ అంతా పోతుంది, ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవుతాయి అనమాట. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది అనమాట, సల్ఫర్ ప్లాంట్ గ్రోత్కి మంచిది అనమాట. సో ఇలా వేయటం వల్ల ప్లాంట్కి మంచి గ్రోత్ వస్తుంది, మంచి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వస్తుంది, మంచి ఫోలియేజ్ కూడా వస్తుంది అనమాట. ఈ గార్లిక్లో ఏంటంటే మంచి రిపెలెంట్ ప్రాపర్టీస్, అంటే దోమలు అవి రావు. అంతేకాదు ఇది స్లగ్స్ స్నేల్స్ ఉంటాయి కదా, అప్పుడు మనము సాయిల్లో ఒక వెల్లుల్లి రెబ్బ పెట్టామంటే ఆ సాయిల్లో స్లగ్స్ అవి రావండి. అది మాత్రం నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. ఆ వెల్లుల్లి చెట్టు పెరుగుతూ ఉంటుంది పక్కన, ఆ పాట్లో ఉన్న చెట్టుకి అటాక్ అవ్వవు అనమాట. సో అలాగా మనము అలా చెట్లు కూడా పెంచుకోవచ్చు, వెల్లుల్లి రెబ్బ కూడా పెట్టేసేయచ్చు ఒక పాట్లో, లేదా ఇలాంటి సొల్యూషన్ కూడా వాడవచ్చు అనమాట. ఈ సొల్యూషన్ చాలా పవర్ఫుల్ అనమాట, ప్లాంట్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం డైల్యూటెడ్ సొల్యూషన్ వాడుతున్నాం కాబట్టి ప్లాంట్కి ఎఫెక్ట్ అవ్వదు. బట్ ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ చెట్టు వచ్చేసి 2 years ఈ మిరప చెట్టు, దీనికి చాలాసార్లు హార్వెస్ట్ వచ్చినప్పుడల్లా దీన్ని ట్రిమ్ చేసేస్తాము, ఇలా పక్క నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి ఇంకా దీనికి స్పైడర్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నది అనేసి ఈ సొల్యూషన్ వేస్తున్నాను. ఎలాగో చిల్లీ కాల్షియం కావాలి కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను, సున్నం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పూలు వచ్చాయి కదా, ఇప్పుడు నిలబడతాయి అన్నమాట, తర్వాత మిరపకాయలు కూడా వస్తాయి. జస్ట్ 2-3 days తర్వాత ఇలా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఈ ప్లాంట్కి ఇలాగా మిరపకాయలన్నీ ఆగి ఉంటాయి, లేకపోతే పడిపోతూ ఉంటాయి, పూలు వస్తాయి కానీ పడిపోతూ ఉంటాయి. ఇలా కాల్షియం సొల్యూషన్ సున్నం నీళ్ళు వేయకపోతే అలా పడిపోతూ ఉంటాయి. వేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న మిరపకాయలు వచ్చేస్తాయి. అలాగే దీన్ని స్ప్రే చేస్తాం కదా, ఏదైనా మీలీబగ్స్ ఎక్కువగా పూల పైన అటాక్ అయి ఉంటాయి, అవి పోతాయి అన్నమాట. అవి పోకపోతే ఇంకా అసలు మనం ఎంత చేసినా కూడా, ఫర్టిలైజేషన్ వేసినా వేస్టే. అయితే ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి ఈ ప్లాంట్కి కూడా. అయితే మనం ఈ సాయిల్లో కూడా వేస్తున్నాం కదా ఎక్కువగా, ఈ మిరప మొక్కలకి, టొమాటోకి, వంకాయ మొక్కలకి, ఇంకా మిగతా ప్లాంట్స్కి కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఉంటే మనం సున్నం కలిపాం కదా, సో దాంతోపాటు ఇది కాల్షియం కూడా అందజేస్తున్నాం అనమాట. సో 2-in-1 లాగా మనము ఈ సొల్యూషన్ని తయారు చేసుకున్నాము. పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, అలాగే మంచి ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. సో హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.